వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై నరసరావుపేట ఎంపీ, టీడీపీ లోక్సభ పక్ష నేత లావు కృష్ణదేవరాయలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వివిధ వర్గాల్లో అనూహ్య విభేదాలు, అసహనం, విభేదాలు తలెత్తేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దుష్ప్రచారాలతో ప్రజల్లో విద్వేషాలు రేకెత్తిస్తున్నారంటూ దుయ్యబట్టారు. జగన్ను ఓ ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్గా అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పసిరెడ్డిపల్లి జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లావు కృష్ణదేవరాయలు లేఖ రాశారు. జగన్కు Z+ భద్రత ఉండగా కూడా ప్రభుత్వ లోపాలపై డ్రామాలు చేస్తున్నారని కృష్ణదేవరాయలు పేర్కొన్నారు. పసిరెడ్డిపల్లి ఘటనను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. హెలికాప్టర్ ఘటనను ప్రస్తావిస్తూ వాస్తవంగా హెలికాప్టర్కు ఏమీ కాలేదంటే 12.56 కిందకి దెబ్బతిందని చెబితే అదే హెలికాప్టర్ గంటకి ఎలా టేకాఫ్ అయ్యింది అని ప్రశ్నించారు. అంతేకాక ముందుగా బెంగళూరు వెళ్తానని పార్టీ శ్రేణులకు చెప్పి తరువాత రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ భద్రత వైఫల్యం అంటూ ఆరోపణలు చేయడం కుట్రకు సంకేతమని ఆరోపించారు. అంతేకాదు గత కొంతకాలంగా జగన్ పోలీసు అధికారులను బెదిరించడం, విధ్వంసక వ్యాఖ్యలు చేయడం వల్ల వారి మానసిక స్థితి దెబ్బతింటుందని పోలీసులపై బహిరంగ హెచ్చరికలు, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వారిని చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే పోలీసులను తొలగిస్తామన్న వ్యాఖ్యలు తీవ్రతరంగా పరిగణించాల్సివని హితవు పలికారు. వైసీపీ అధికారిక మీడియా వేదికపై కూడా తదుపరి తప్పుదారి పట్టించేలా సమాచారం ఇచ్చి ప్రజల్లో భయభ్రాంతులు, ప్రభుత్వంపై అభద్రతాభావం కలిగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆపేక్షించారు. ఈ వ్యవహారం అంతా కుట్రపూరితంగానే సాగుతుందని, జగన్ చేసిన డ్రామాలు ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసే కుట్రలు మచ్చుతునకంగా భావించాలని లేఖలో పేర్కొన్నారు. పోలీసులపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని, అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను రాజకీయ ప్రత్యర్థులపై వాడుకుని ఇప్పుడు అదే అధికారులపై బురద జల్లుతున్నారని విమర్శించారు. జగన్కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, ప్రజలు అదే కారణంగా ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా ఆయనపై ఇప్పటికే CBI 11 ఛార్జిషీట్లు, ED 9 మనీ లాండరింగ్ కేసులు నమోదు చేశాయని గుర్తు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదన చేసిన జగన్ నేటి వరకు బెయిల్పైనే తిరుగుతున్నారు. ప్రజలను మోసం చేయడం, డ్రామాలు ఆడడం ఆయనకు అలవాటు అన్నారు. 2019 ఎన్నికల్లో ముందు జరిగిన తన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ అప్పటి ప్రభుత్వాన్ని తప్పు పట్టారని, ఇప్పుడు అదే హత్యపై CBI దర్యాప్తు కూడా అనుమానిస్తున్నారని కృష్ణదేవరాయలు ఆరోపించారు.